హలో అండి, అందరికీ హరి గుడ్ మార్నింగ్. సో నిన్న రాణి అనే ప్లేస్ నుంచి త్రివేంద్రం వచ్చాను, అదే తిరువనంతపురం. రన్ ఒక 120-130 కిలోమీటర్స్ ఉండే. నైట్ వచ్చేసరికి 10-10:30 అయింది. సో ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్, అలాగే శివ టెంపుల్స్ ఉన్నాయి. సో నియర్ బై పద్మనాభ టెంపుల్ ఒక రూమ్ చూస్తాను. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వీలైతే ఈవినింగ్ చూసుకున్నాము శివ టెంపుల్స్. సో ఇక్కడ రూమ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంత దూరంలో ఉండాల్సి వచ్చింది. Over tracks, isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play. సో ఇది గణపతి టెంపుల్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ అయితే అక్కడ దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చి గణపతి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. మనకి ఎటైతే తిరుగుతుంది. ఓకే, స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఓకే, వచ్చేసినాం మనం ఆల్మోస్ట్. యాక్చువల్లీ ఇదంతా కూడా పోనారు. సో అది చూడండి, ఇంకా ఇదంతా కూడా కోనేరు ఉంది మొత్తం. బట్ బైక్ పార్కింగ్ అదంతా కూడా చూడండి. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. రిచెస్ట్ టెంపుల్. నో పార్కింగ్, నో పార్కింగ్, నో పార్కింగ్, నో పార్కింగ్, నో పార్కింగ్, నో పార్కింగ్. అది నాకు అనిపిస్తుందా? అదే ఇంకా టెంపుల్. సో ఇది ఎంట్రన్స్. ఇదంతా కూడా కోనేరు. టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది. చాలా పెద్దగా ఉంది గోపురం. అక్కడ బట్టలు మర్చుకోవడానికి మనకి రైట్ సైడ్లో అవి ఉన్నాయి. సో ఓన్లీ ఇక్కడ సేమ్ ట్రెడిషనల్లే ఉండాలి. ఇంకా లగేజ్ కౌంటర్ కూడా అక్కడ ఉంది. మొబైల్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. సో షూ కౌంటర్ కూడా ఉంది, కానీ అఫ్కోర్స్ మన షూ ఎవరు ముట్టారు అనుకోండి, అవి వేసుకోవడానికే 10 నిమిషాలు పడుతుంది. సో ట్రెడిషనల్ లుక్లో వెళ్ళాలి. సో ఇక్కడ మార్చుకోవడానికి చూడండి, రైట్ సైడ్లో మనకి ఈ కౌంటర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 8:30కి ఒక టైం స్లాట్ ఉంది. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం, దాని తర్వాత ఇలాగ వచ్చేద్దాం. సో ఇది అవుట్ఫిట్. ఇంకా ఈ అవుట్ఫిట్లోకి చేంజ్ అయిపోయినాం. చేంజ్ అవ్వాలి, లేకుంటే అలో చేయరు లోపలికి. అండ్ చూడండి, మీకు టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది, కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా, ఇంకా చాలా ఉంది మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సింది. చూద్దాం ఎంత వీలైతే అంత. మ్యూజియం అని చెప్పేసి ఒకటి ఉంది. ప్యాలెస్ మ్యూజియం అంట ఇది, పూతన్ మలింగ. సో అప్పటి ప్యాలెస్ మ్యూజియం అంట ఇది. ఐ థింక్ బాతింగ్ టాయిలెట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, నో ప్రాబ్లం. బాతింగ్ అయితే 30 రూపీస్, టాయిలెట్ అయితే 10 రూపీస్. అసలు మేబీ లోపలికి అలవ్ లేదనుకుంటా. గ్యాస్ ఎవరైనా డైరెక్ట్ వచ్చేది ఉంటే ఇక్కడే బాత్ చేసి వెళ్ళొచ్చు. డ్రెస్ చేంజ్ ఇక్కడ కూడా ఉంది అవైలబిలిటీ, ఏంది ఇక్కడ కూడా చేసుకోవచ్చు.
వెళ్తున్నా ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తా. దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వస్తాను. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు, ఎక్కువ ఏం లేరు. తొందరగా అయిపోతుంది అనుకుంటున్నాను దర్శనం కూడా. సో లిస్ట్ అయితే ఇది ఉంది, ధోతి కౌంటర్ క్లాక్ రూమ్ అని చెప్పేసి. సో నా దగ్గర ఉన్నాయన్నీ పెట్టే కూడా ఒక 100 రూపీస్ అవుతాయేమో. లగేజ్ బ్యాగ్, మొబైల్, కెమెరా, 2 కెమెరాలు, ఒక హెల్మెట్, ప్యాంట్, షర్ట్. అయిపోయింది దర్శనం, బాగా జరిగింది. వచ్చినప్పుడు పబ్లిక్ లేరు కానీ ఇప్పుడు చూడండి చాలా పబ్లిక్ వచ్చారు, చాలా మంది. క్లాక్ టవర్ ఉందా చూడండి, ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. ఇది ప్యాలెస్, ఇది ఒకటి ప్యాలెస్, ఇప్పుడు మ్యూజియంగా చేంజ్ చేశారు. సో 10 అవుతుంది కరెక్ట్ టైము. సో నేను 8:15కి అట్లా ఎంటర్ అవ్వచ్చు. మేబీ 1 అవర్ టైం పట్టింది. లోపల చాలా ఉన్నారు, ఒక 1 అవర్ లైన్ అయితే ఉంది. లోపటైతే ఆయన గురించి చెప్పేది ఏముంది, సూపర్ ఉంది, మంచి ఫీలింగ్ కలిగింది. 3 ద్వారాల ద్వారా మనకి దర్శనం ఇస్తాడు అనంత పద్మనాభ స్వామి. ఫస్ట్ ద్వారంలో పాదాలు, మధ్యలో నాభి అండ్ చివరిన ముఖ స్వరూపం, ముఖంగా ఉంటుంది. సో బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా శారీ లేదా లంగా జాకెట్ ఉండాలి. ఇంకా అదేది లేకున్నా వేరే డ్రెస్లో వస్తే ఆడవాళ్ళు కూడా ధోతి కట్టుకోవాల్సిందే. మగవారికి అయితే కంపల్సరీ పంచ, ఇంకా పంచి ఉండాల్సిందే. అండ్ సో లోపల ఇవి రూల్స్, రెస్ట్రిక్షన్స్ అంటే ఏం లేవు. ఇంకా అంటే లోపలికి వెళ్ళడానికి అవి రెస్ట్రిక్షన్స్. దర్శనం చేసుకోవాలంటే టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఆ లోపల కూడా సేమ్ ఇప్పుడు మన శివాలయాలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉంది. లోపల సేమ్ స్ట్రక్చర్, ఇంకా అదే స్ట్రక్చర్. కాకపోతే పద్మనాభ స్వామి టెంపుల్ సేమ్ స్ట్రక్చర్, ఇంకా ఇదంతా కూడా సేమ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా. సో అలా పెంకులతో ఉండే లోపలంతా కూడా తెలుగు వాళ్ళు, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే ఉన్నారు చాలామంది. గుళ్ళో సగం మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. సో నార్మల్ దర్శనం అయితే 1 అవర్ 2 అవర్స్ టైం పడుతుంది పబ్లిక్ని బట్టి. ఇంకా స్పెషల్ టికెట్ వచ్చేసి 500 రూపీస్ అంట. జస్ట్ మీకు ఈరోజు అయితే పబ్లిక్ అంత కనిపిస్తలేరు. సో స్పెషల్ ఎంట్రీ తొందరగానే అయిపోతుంది. నార్మల్ దర్శనానికి ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది ఈజీగా. ఈ టెంపుల్కి దగ్గరగా ఫోటో దిగలేము, దూరంగానే దిగాలి అంతే. సో దగ్గర నుంచి ఇలా ఉంది టెంపుల్. చాలా లోపలికి వెళ్ళాలి. గోపురం దాటుకొని లోపలికి వెళ్ళాక అక్కడ నుంచి ఇంకొక కొంచెం లోపలికి వెళ్తే స్వామివారి టెంపుల్ అయితే ఉంది. సో మీకు అలాగే ఇక్కడ ఎవరన్నా డైరెక్ట్ వచ్చేది ఉంటే మాత్రం, అంటే దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన రూమ్స్, హాల్, ఫ్రెషప్, లగేజ్ అవంతా కూడా ఉంది ఇక్కడ, చేసుకొని వెళ్ళవచ్చు. బాత్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా టెంపుల్ ఎగ్జాక్ట్గా స్టెప్స్ దగ్గరనే ఉంటుంది ఇది. మీరు అప్పటికప్పుడు వచ్చి డైరెక్ట్గా ఇక్కడ దిగి టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి, అంటే మీకు బాతింగ్ అంది రూమ్గా ఏమైనా కావాలంటే ఇక్కడే ఎగ్జాక్ట్గా టెంపుల్కి స్టెప్స్ దగ్గరే ఉంది. సో ఇది టెంపుల్. ఇంకా సో ఇదే ప్యాలెస్ లోకి ఎంట్రీ. 2 ప్యాలెస్ ఉన్నాయంట. టికెట్ ఎంట్రీ 500 రూపీస్ అంట. సారీ, ఫారినర్స్కి. ఇండియన్స్కి అయితే 100 రూపీస్. ఇది స్వామివారి టైమింగ్స్ చూసుకోండి. నాకు ఇక్కడ కనిపించే ఈవినింగ్, సో మార్నింగ్ 3:30 నుంచి ఈవినింగ్ ఈ టైమింగ్స్లోనే దర్శనం ఉంటుంది. రిమైనింగ్ టైమ్స్లో దర్శనం ఉండదు, కొంచెం చూసుకొని రండి. అండ్ 4:30 to 6:15 అండ్ 6:45 to 7:20 PM లాస్ట్. సో ఇది ప్యాలెస్కి
ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ ఒరిజిన్ ఎవరికి కరెక్ట్గా తెలీదు, కానీ ఈ టెంపుల్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. బిల్వమంగళుడు అనే ఒక విష్ణు భక్తుడు విష్ణు దర్శనం కోసం రోజు పూజలు చేస్తుండేవాడు. అతని భక్తికి మెచ్చిన విష్ణు ఒక చిన్న పిల్లాడి వేషంలో వెళ్ళి అతనికి కనిపించాడు. ఆ చిన్న పిల్లాన్ని చూసిన ఆ స్వామివారు ఆ పిల్లాడు తప్పిపోయాడు అనుకొని తల్లిదండ్రుల కోసం అడగ్గా ఆ పిల్లాడు నాకెవరు లేరని చెప్తాడు. ఆ పిల్లాన్ని చూసిన స్వామివారు ముచ్చటపడి తనతో ఉండమని అడుగుతాడు. దానికి ఆ పిల్లవాడు ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే తన మీద ఎప్పుడైనా చిరాకు పడితే తను వెళ్ళిపోతానని చెప్తాడు. దానికి స్వామివారు సరే అని పిల్లాన్ని తీసుకొని వెళ్తాడు. అప్పటి నుండి ఆ పిల్లాడు ఎన్ని చిలిపి చేష్టాలు చేసినా స్వామివారు ఏమనేవాడు కాదు. కానీ ఒకరోజు మహావిష్ణుకి పూజ చేస్తుంటే ఆ పిల్లాడు కదిలిస్తూ ఉంటాడు. దానికి స్వామివారు కొంచెం చిరాకు పడగానే ఆ పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది తెలుసుకున్న స్వామివారు బాధపడుతూ ఆ పిల్లవాడిని కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే ఒక ఆకాశవాణి ఆ పిల్లవాడే విష్ణు అని చెప్తుంది. అప్పుడు స్వామివారు చాలా బాధపడి ఇంకోసారి దర్శనం ఇవ్వమని కోరతాడు. దానికి ఆకాశవాణి అనంతకాడులో ఆ పిల్లవాడు ఉంటాడని చెప్తుంది. వెంటనే స్వామివారు అక్కడికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వామివారిని చూసి ఆ పిల్లవాడు నవ్వుతూ ఒక చెట్టులో కలిసిపోతాడు. ఆ తర్వాత అక్కడ ఒక చెట్టులోకి పోయి చాలా పొడవైన అనంత సయమూర్తి విగ్రహం లాగా మారిపోతాడు. అంటే స్నేహనాగుపై నిద్రపోతున్న మహావిష్ణు రూపం అది. అంత పెద్ద విగ్రహాన్ని చూసిన స్వామివారు చిన్నగా అవ్వమని విష్ణువుని వేడుకుంటాడు. దాంతో విగ్రహం ఇప్పుడున్న సైజులోకి వస్తుంది. అప్పటి నుండి పూజలు చేస్తూ గడిపేస్తూ ఉంటాడు. తర్వాత ఆ స్వామివారి పేరు మీదనే ఆ ప్రదేశానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే తిరువనంతపురంగా మారింది. ఆ తర్వాత చెరా కింగ్డమ్స్ 18th సెంచరీలో స్వామివారికి గుడి కట్టించింది. ఆ తర్వాత కాలంలో ట్రావెల్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ ఆ గుడిని బాగు చేశారు. అప్పటి నుండి ఈ గుడికి ఆ ఫ్యామిలీనే ట్రస్టీగా ఉంటుంది. సో ఈ టెంపుల్ని వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అని ఎందుకంటారంటే 2011లో పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక గోల్డ్ పెయింట్ వేసే మిషన్ దొరికింది. అప్పుడే ఒక విషయం బయటకు వచ్చింది. అదేంటంటే పద్మనాభ స్వామి టెంపుల్లో నగలు మార్చి వాటికి బదులు గిల్ట్ నగలు బంగారం పూత వేసి పెడుతున్నారు అని. అదే సమయంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సుందర్రాజన్ లోపల ఉన్న లెక్కలు చూడాలని, లేకపోతే అసలు నగలు కనిపించకుండా పోతాయని ఒక పిటిషన్ వేశాడు. దానికి ఒప్పుకున్న ధర్మస్థానం ఆ టెంపుల్ కి 7 సభ్యుల కమిటీని పంపింది. వాళ్ళ పని అక్కడ ఉన్న బంగారాన్ని లెక్కలు కట్టే సరిగ్గా ఉందో లేదో చూడు. అక్కడికి వెళ్ళాక గుడి కింద ఉన్న 6 గదులను ఓపెన్ చేద్దామని అనుకున్నారు. అక్కడ ఉన్న గదుల పేర్లు ABCDE&F గదులను అక్కడ ఉన్న పూజారులు వీక్లీ ఓపెన్ చేస్తారు. అక్కడ స్వామివారి అలంకరణ నగలుంటాయి. C&D గదులను సంవత్సరానికి 8 సార్లు ట్రావెల్కోర్ రాయల్ ఫ్యామిలీ సమక్షంలో ఓపెన్ చేసి స్వామివారికి ప్రత్యేక నగలు పెడతారు. A&B గదుల్ని అసలు 1880 నుండి ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత 2011లో ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. B గదిని ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నించా అది ఓపెన్ అవ్వలేదు. సరే అని A గదిని తెరవడానికి ప్రయత్నించారు. 8 గంటల కష్టపడిన తర్వాత ఆ తలుపును తెరవగలిగారు. లోపల ఏం లేదు. రూమ్ క్లీన్ చేసిన వాళ్ళకి ఒక పలకలాగా కనిపించింది. అది ఓపెన్ చేస్తే అండర్ గ్రౌండ్ కి దారుంది. అక్కడే వాళ్ళకి కొన్ని లక్షల విలువ చేసే వజ్రాలు, బంగారం, వెండి కనిపించింది. అది వాల్యుయేషన్ చేయడానికి 4 నెలల టైం పట్టిందంట. వాల్యుయేషన్ చేశాక దాని విలువ చెప్పలేమని కేవలం బంగారం అండ్ సిల్వర్ వెయిట్ పరంగా చూసుకుంటే 1,20,000 కోట్ల నుండి 1,30,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇంకా B గదిలో ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అని అంటున్నారు. మరి ఇంత ఉన్న B గదిని ఎందుకు తెరవలేకపోయారంటే అక్కడ ఉన్న నాగబంధనం. ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా కేరళలో ఏదో ఒక విపత్తు జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ B గదిని తెరవకూడదని కేరళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అందుకే ఈ టెంపుల్ కి ఎప్పటికీ హై సెక్యూరిటీ ఉంటుంది. దాని దర్శనం అయితే అయిపోయింది. ఇంకా వెళ్తున్నా, వెళ్ళి వేరే డెస్టినేషన్కి వెళ్ళాలి ఇంకా.